ఇండియా నుంచి ప్రతిభావంతులు మొత్తం దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లి తిరిగి సొంత దేశం రావడం లేదు. దీనినే బ్రెయిన్ డ్రెయిన్ అంటారు. ఇదే ఇప్పుడు ఇండియాకు శాపంగా మారింది. ఇంజనీర్లు, డాక్టర్లు, జేఈఈ ర్యాంకర్ల వంటి మేధావులు విదేశాలకు వెళ్తుండటంతో దేశం సుమారు $2 మిలియన్ మేధస్సును ఏటా కోల్పోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతుందని అంటున్నారు. ప్రతిభావంతులు విదేశాలకు వెళ్లిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి, రెడ్ టేపిజం వంటివి ప్రతిభావంతుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. తమ ప్రతిభకు తగిన గుర్తింపు, అవకాశాలు లభించకపోవడంతో వారు పారదర్శకమైన విదేశీ వ్యవస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యావంతులకు తగిన ఉద్యోగావకాశాలు, పరిశోధన సౌకర్యాలు లేకపోవడం మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. విదేశాల్లో అందుబాటులో ఉన్న మంచి వేతనాలు, ఉన్నత జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్ర వాతావరణం కూడా యువతను ఆకర్షిస్తున్నాయి. కొందరు రిజర్వేషన్ల వల్ల అవకాశాలు కోల్పోతున్నామని భావిస్తే, మరికొందరు ప్రతిభ ఉంటే రిజర్వేషన్లు అడ్డంకి కావని వాదిస్తున్నారు. మేధో వలస వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోంది. విద్యా నైపుణ్యాల కోసం ప్రభుత్వం భారీగా పెట్టుబడి పెడుతోంది. కానీ ఆ ప్రతిభ విదేశాలకు వెళితే దాని ప్రయోజనం ఆ దేశాలకే దక్కుతుంది. ఇది భారత ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుంది. ఆవిష్కరణలు, నైపుణ్యాలు దేశం వెలుపల ఉండిపోతాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం, సమాజం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అవినీతిని తగ్గించడానికి పారదర్శకతను పెంచాలి. ప్రతిభావంతులకు సహాయం, పరిశోధనకు నిధులు, కొత్త పరిశ్రమల ద్వారా అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంటున్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల్లో పెట్టుబడులతో జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో మేధో వలసలను అరికట్టి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు.